ఓం శ్రీ మాత్రే నమః. మరొక 4 రోజుల్లో కన్యా రాశి వారి జీవితం సెటిల్ కాబోతోంది. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. సెప్టెంబర్ నెల 2వ వారంలో వీరికి అదృష్టయోగం పట్టబోతోంది. మరొక 4 రోజుల్లో కన్యా రాశి వారి జీవితం ఈ విధంగా మారబోతోంది. ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? సెప్టెంబర్ నెల 2వ వారంలో వీరికి ఏ విధమైన అదృష్టయోగం వీరికి పట్టబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు ఉంటాయి. వెడల్పైనటువంటి భుజాలు కలవారుగా ఉంటారు. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన విధంగా ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను వీరు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి మృదువైన మనసు కలిగి ఉంటారు. ఆవేశానికి, ఉక్రోషానికి వీరు ఎప్పుడు కూడా లోనవుతూ ఉంటారు. ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే తప్పకుండా చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. వీరికి ఈ సమయంలో అంటే సెప్టెంబర్ నెల 2వ వారంలో ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు అయితే చాలా అవసరం అవుతాయి. శత్రువుల జోలికి అసలు పోరాదు. ఒక వార్త మీకు బాధను కలిగించవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం. ప్రతి పని కూడా ఏకాగ్రతతో చేస్తే ఫలితం వెంటనే మీకు లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. స్థిరాస్తుల విషయంలో ఆవేశం అనేది అసలు వద్దండి. సమయపాలనతో ముందుకు సాగాలి. దగ్గర వారితో విభేదాలు రానియకండి. నిరంతర సాధన ద్వారా విజయం మీకు లభిస్తుంది. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. సెప్టెంబర్ నెల 2వ వారంలో ఈ కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల ఈ కన్యా రాశి వారికి వృత్తిపరంగా మీ యొక్క 10వ ఇంట్లో గురుడు ఉండడం చేత మీరు వృద్ధికి అవకాశాలు చూస్తారు. అయితే నెల మధ్య నుండి కూడా మీ యొక్క 1వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు సంచరించడం చేత చాలా పనిభారం మరియు ఒత్తిడి కూడా కలుగుతుంది. మీరు అదనపు బాధ్యతలు కూడా స్వీకరించాల్సి రావచ్చు. సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో సరైన సంభాషణను కొనసాగించండి. 2వ వారం తర్వాత పదోన్నతి లేదా మెరుగైన స్థానం పొందే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే కుటుంబ వేడుకలు లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా కొన్ని ఊహించని ఖర్చులు అయితే ఉంటాయి. తప్పుడు బిల్లు చెల్లించే అవకాశం ఉన్నందున ఖర్చు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 3వ వారం నుండి కూడా మీ యొక్క 2వ ఇంట్లో కుజుడు ఉండడం చేత మీ ఆదాయంలో మెరుగైన వృద్ధిని కూడా చూస్తారు. కానీ మీ మాట అయితే కఠినంగా మారవచ్చు. కుటుంబ జీవితపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం బాగుంటుందండి. మీరు ఒక కుటుంబ వేడుకకు హాజరు కావచ్చు లేదా బంధువులను సందర్శించవచ్చు. మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ 7వ ఇంట్లో శని సంచారం మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో కొంచెం ఓపిక పట్టాలి. ఆరోగ్యపరంగా ఈ సమయం సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి కారణంగా మీరు మెడ నొప్పి మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొనవచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి. ఈ నెలలో మీరు జలుబు లేదా దగ్గు వంటి ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనవచ్చు. ఈ నెలంతా సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి వేడికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. మానసిక ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం లేదా యోగాను ఉపయోగించండి. వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ నెల సాధారణ వ్యాపారం కనిపిస్తుంది. కానీ ఆర్థిక పరంగా 2వ వారం తర్వాత మీకు కొన్ని ఊహించని ఆదాయం లేదా కాంట్రాక్టులు కూడా లభించవచ్చు. అంతటి అదృష్టాన్ని మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. మీ యొక్క వ్యాపారం పైన శని ప్రభావం వలన భాగస్వామ్యాలు జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ సమయం మీకు ధన ప్రవాహం కనిపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండవచ్చు కాబట్టి మీ యొక్క ఖర్చులను జాగ్రత్తగా పర్యవేక్షించండి. కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైతే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు పరీక్షలు రాసే సమయంలోనూ లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు చేసే సమయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ రాశిలో ఉచ్చస్థితిలో ఉన్న బుధుడు ఉండడం వలన మీరు తెలివితేటలు పదునుగా ఉంటాయి, కానీ మీరు అతి విశ్వాసాన్ని నివారించాలి. ఈ నెల కొన్ని అపార్థాలు లేదా సంభాషణలో సమస్యలు అయితే సూచింపబడుతున్నాయి. మీ చదువుపైన దృష్టి పెట్టండి మరియు మీ యొక్క గురువుల సూచనలు కూడా అనుసరిస్తే మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే 7వ ఇంట్లో శని కారణంగా మీ యొక్క వివాహం మరియు భాగస్వామ్యులలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి శివ పార్వతులను కలిపి పూజించండి. పని ఒత్తిడిని నిర్వహించడానికి మీ యొక్క రాశిలో సూర్యుడు మరియు బుధుడు ఒత్తిడిని పెంచుతున్నందున విష్ణు సహస్రనామాన్ని పఠించండి. ముఖ్యంగా బుధ ఆదివారాల్లో ఈ పని చేయండి. ఆరోగ్యం కొరకు ఒత్తిడి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి నాడీ వ్యవస్థను శాంతపరచడానికి ప్రతిరోజు ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు సాధన చేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కన్యా రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలు ఇతరులు గుర్తింపు వల్లనే కోరికనే స్వభావములు కలవారుగా ఉంటారు. ఈ కన్యా రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం ముందు కూడా వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము కూడా వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడతాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరిలో అధికంగా ఉండును. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడట అనే లక్షణాలు కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు, ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తినెత్తుకొని చిరకాలము కూడా వీరు బాధపడతారు. ఈ రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చేయి చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము కలిగి ఉంటారు. బుద్ధి సూక్ష్మతో ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.